మా ఇంటి బంగారం శామ్ కాకుండా సాయి పల్లవి చేస్తుంటే ఇంకా బెటర్గా ఉండేదా? చండాలంగా ఉండేది. సాయి పల్లవికి అట్లా ఫైట్లు, ఆ స్టంట్స్ అవన్నీ రావు కదా. ఎందుకంటే సమంత మనం బయట చూస్తున్నాం, ఆ జిమ్ బాడీ అవన్నీ ఉంటాయి కాబట్టి సెట్ అవుతుంది. రైట్. సో నీకెలా అనిపించింది? అంటే ఉమెన్ ఓరియంటెడ్ మూవీ, ఫీమేల్ డ్రివెన్ మూవీ అనిపించిందా, లేకపోతే అందరు కూడా చాలా ఎంజాయ్ చేశారు థియేటర్లో అనిపించిందా? సో ఓవరాల్ ఫ్యామిలీ వెళ్ళి అందరూ కలిసి గట్టిగా చూసే సినిమా అని అనిపించింది. సో ఎలా ఉండొచ్చు ఓవరాల్ మూవీ? మా కొంచెం స్లో పేస్డ్, లేకపోతే ప్రెడిక్టబుల్ స్టోరీ? ఇంకొకటి నాకు మాత్రమే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా? కమెంట్ చేయండి. అందరూ లేడీ వర్షన్ ఆఫ్ అతడు అంటున్నారు. సో నాకు కూడా పర్సనల్గా అట్లా అనిపించింది. సో దెర్ ఇస్ నో సెపరేట్ స్టోరీ అస్ సచ్ అని నా ఫీలింగ్. నువ్వేమనుకుంటావు? సో ఇందులో 2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి సమంత తన పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్ బేసిక్లీ, అండ్ విలన్ పర్ఫార్మెన్స్. ఎస్. ఇవి కాకుండా సెకండ్ హాఫ్లో నెగటివ్స్కి వచ్చేస్తే కొంచెం స్టోరీ చాలా స్లోగా వెళ్ళింది. ఆల్రెడీ నెక్స్ట్ ఏమవుతుందో తెలుసు, కానీ ఆ స్లోగా వెళ్ళడం వల్ల కొంచెం లాగ్ అనిపించింది నాకు. కానీ ఓవరాల్ కాన్సెప్ట్, ఓవరాల్ స్టోరీ వైజ్, ఓవరాల్ స్టంట్స్ వైజ్ చూసుకుంటే యాజ్ అ హోల్ సినిమా ఇట్ ఇస్ గుడ్. సో నాకు ఒక సీన్ మొత్తం అంతా కూడా అక్కడ ఒకటే ఒక సీన్, ఎమోషనల్ సీన్, బొమ్మరిల్లు సెటప్ లాగా అందరు ఉంటారు కదా. సో దాని ఎమోషనల్ అయ్యే సీన్ ఐ ఆల్మోస్ట్ వాజ్ ఇన్ టీయర్స్. అది బొమ్మరిల్లు కాదు, అది అతడు సినిమాలో లాస్ట్ లో అందరికి తెలిసిపోతుంది వాడు ఓడు అని, వాడు వాళ్ళోడు కాదు అంటే నేను అంటుంది అలా చుట్టూతో నుంచుంటారు కదా. సేమ్ అతడు కూడా చుట్టూ నుంచుంటారు. లాస్ట్ లో వాడు వెళ్ళిపోతా, ఇంకా వాడు విలన్ గడ్ వెయిట్ చేస్తుంటాడు. ఇక్కడ కూడా సమంత విలన్ గడ్ వెయిట్ చేస్తుంటాడు. అదేలే. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళాల్సి వస్తుంది అంటే త్రిష వస్తా అంటే నేనే వస్తా అంటాడు. సో ఇక్కడ కూడా అదే, నేను కూడా వెళ్ళాలి, ఇంకా చాలా పని ఉంది అని అంటే సమంత. అవును. సో అది కూడా ప్లస్ పాయింటే కదా. అతడు అంటే అసలు మహేష్ బాబాయ్ చేయాలి అంటే, సారీ, హీరోనే చేయాలి, ఒక మేలే చేయాలని లేదు. ఆమె అని పెట్టి ఉండాల్సిందమ్మా. అతడు కాకుండా ఆమె. ఎనీవే, సో అండ్ తను చెప్పినట్టు క్యారెక్టర్స్ అందరు కూడా, ఎస్పెషలీ మంజు అనేసి ఆవిడ సూర్యకాంతంలా చేస్తుంటారు కదా, చాలా న్యాచురల్ గా బాగా చేశారు. తర్వాత శ్రీముఖి, ఎవ్రీ క్యారెక్టర్ నాకైతే విలన్ యాక్టింగ్ పిచ్చిగా నచ్చేసింది. అంత సటిల్ గా, కొన్ని చోట్ల హిందీలో చేశాడు. సో నేను ఎప్పుడు చూడలేదు, కానీ చాలా న్యాచురల్ గా, అంటే విలన్ అంటే అనక్కర్లేదు కదా, అలా కాకుండా సింపుల్ గా చూడడానికి కూడా హ్యాండ్సమ్ ఉన్నాడు. తర్వాత కొంచెం కమల్ హాసన్ యాక్టింగ్ వచ్చినట్టు నాకు అనిపించింది, తిట్టకండి, కానీ అది నా ఫీలింగ్. సో ఓవరాల్ మా ఇంటి బంగారం ఇస్ అ డీసెంట్ మూవీ. వెళ్ళి థియేటర్స్ లో చూడండి, ఓటీటీ వరకు వెయిట్ చేయకండి, ఎందుకంటే వెళ్ళి చూడొచ్చు, పోయేదేమో సమంత కోసం చూడొచ్చు. శామ్ రాక్డ్ తర్వాత నేను పర్సనల్ గా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఎవరైనా గుద్దాలనిపించినప్పుడు వి షుడ్ బి ఇన్స్పైర్డ్ బై హర్ ఫైట్స్. నన్నే అనుకుంటున్న మనసులో, మీకు అర్థం కావట్లేదు, గుద్దావే చూద్దాం. సో శామ్, యు రాక్డ్ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ. అసలు పేరు పెట్టడానికి లేదండి, చాలా బాగుంది. మంచి తెలుగులో కుటుంబ కథా చిత్రం. హ్యాపీగా వెళ్ళి ఒక మంచి విత్ స్టంట్స్, అది అసలు నెక్స్ట్ లెవెల్. కోడళ్ళు ఎవరైతే ఉంటారో, అత్త కోడళ్ళు వాళ్ళు ఉంటారు కదా, అంత లేడీస్ అందరు వెళ్ళి చూసే సినిమా, కనెక్ట్ అవుతారు. కాకపోతే ఆ స్టోరీ ఒకటే ఆఫ్ ట్రాక్ ఉంటది, సమంతది బ్యాక్గ్రౌండ్ పాస్ట్ అంతా ఆఫ్ ట్రాక్ ఉంటది. బట్ ఇట్స్ ఓకే, ఇక ఏం చేస్తాం, ఏం చేయలేం, స్టోరీస్ లేవు బయట. అంతే కదా. కింద కమెంట్లు వేసుకోండి, నువ్వు వేయరా, నువ్వు చెయ్యి సినిమా అని వేసుకోండి. బట్ ఓవరాల్ నేను కూడా సరే, అదంతా కాదు కానీ మీకు ఎలా అనిపించింది సినిమా? థియేటర్కి వెళ్ళి చూసే సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో పెట్టండి. ఫుల్ మీల్స్, కొంచెం ఆవకాయ లో నెయ్యి వేసుకుని ఇవి తినడం కాదు, ఆవకాయ స్పైసీ ఆవకాయ తింటే ఎట్లుంటది, కారంగా ఉంటది. సో ఆ పోలికలు పెట్టుకోకండి మీరు. అంత మంచి స్టంట్స్ బాగున్నాయి అనమాట. కారంగా పోయి చూడాలి. నేను కరాటే ఎప్పుడు నేర్చుకోవాలి? ఇప్పుడు వెళ్ళి నేను జిమ్ చేయాలి ఫస్ట్. నాకు ఇప్పుడు నేర్పిస్తా.